బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 లక్షలు విలువైన 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జెప్టో బాయ్స్గా పనిచేస్తూ చోరీల బాట పట్టారని, మద్యం చెడు అలవాట్ల కోసం దొంగతనాలకు పాల్పడినట్లు కుత్బుల్లాపూర్ ఏసీబీ వెల్లడించారు. వీళ్లు బాచుపల్లి సహా పేట్, బషీరాబాద్, దొండిగల్, జీడిమెట్ల, ఆల్వాల్, కూకట్పల్లి, నేరేడ్మెట్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీమ్ ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరి పైన అనుమానం వచ్చింది. వాళ్ళ పైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులు చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ నెల 10వ తారీఖున